హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు రేషనలైజేషన్ గురించి 5/6/2025న రాష్ట్రంలోని అందరు మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీఓ గారులతో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారు నిర్వహించిన సమావేశంలోని సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టాలని మరియు ఈ బదిలీలతో పాటుగానే రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు 5/6/2025న జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఇందులో భాగంగా మొదట ఎవరెవరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ సచివాలయాల్లో అంటే ఒక సచివాలయంలో 5 సంవత్సరాలు ఎవరు పూర్తి చేసుకున్నారో వారి వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో కనిపించే విధంగా ట్రాన్స్ఫర్ మాడ్యూల్ను డెవలప్ చేస్తామని తెలియజేశారు. ఎందుకంటే ప్రభుత్వ బదిలీల నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్లేసులో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వారు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. కాబట్టి ఆ ప్లేసులు వేకెంట్గా కనబడే విధంగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ప్రిపేర్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా రేషనలైజేషన్ ప్రకారం ఏ సచివాలయానికి ఏ పోస్ట్ కేటాయించారో ఆ పోస్టులు మాత్రమే వేకెంట్గా కనిపిస్తాయని తెలియజేశారు. అంటే ఉదాహరణకు ఒక సచివాలయంలో అంటే ఏ కేటగిరీ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు అనుకుంటే ఆ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు తప్పనిసరిగా బదిలీ అవ్వాలి. కానీ రేషనలైజేషన్లో ఆ సచివాలయానికి జీఓఎంఎస్ నంబర్ 3 ప్రకారం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు కేటాయించకుండా ఉంటే ఆ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు వేకెంట్గా కనపడదు. ఎవరు ఆ సచివాలయాన్ని బదిలీలో కోరుకునే అవకాశం ఉండదు అని తెలియజేశారు. ఈ వివరాలన్నీ ఎంపీడీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారుల లాగిన్లో కనిపిస్తాయి అని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలో కూడా ఏ పోస్టు వర్కింగ్ మరియు ఏ పోస్టు వేకెంట్ అనే వివరాలు కూడా వారి వారి లాగిన్లో కనపడతాయని, వాటి ప్రకారం బదిలీల్లో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న వారికి కేటాయించాలని ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్ గారులకు తెలియజేశారు. వీటితో పాటుగా 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అవ్వని వారు కూడా రిక్వెస్ట్ బదిలీలకు అప్లై చేసుకోవచ్చని, అయితే బదిలీల్లో కొన్ని ప్రయారిటీ కేటగిరీ వారికి గల ప్రయారిటీ ఆధారంగా ప్లేస్ అలాట్ చేయాలని తెలియజేశారు. అంటే బదిలీల్లో ఒకరికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒకే సచివాలయానికి ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ క్రింద తెలిపిన ప్రయారిటీ విధానం ప్రకారం ఆ ప్లేస్ కేటాయించాలని తెలియజేశారు. ప్రయారిటీ కేటగిరీల్లో ముందుగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్, ఆ తర్వాత పేరెంట్స్ హ్యావింగ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, అంటే ఎవరైతే మానసిక వికలాంగులు కలిగిన పిల్లలు ఉన్నారో వారికి, అదేవిధంగా వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 2 years ఇన్ ట్రైబల్ ఏరియా, అంటే ఉద్యోగులు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు వారికి, మరియు పర్సన్ విత్ డిజబిలిటీ ఏదైనా అంగవైకల్యం ఉన్న ఉద్యోగులకు, మరియు మెడికల్ గ్రౌండ్స్ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, విడోస్ అపాయింటెడ్ ఆన్ కాంపన్సేట్ గ్రౌండ్స్, అంటే ఎవరైనా భర్త చనిపోయిన వారు కాంపన్సేట్ అపాయింట్మెంట్ పొందిన వారికి, అదేవిధంగా స్పౌజ్ భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారు దగ్గర ప్లేస్కు ఆప్షన్ ఇచ్చినప్పుడు
వారికి ప్రాధాన్యత క్రమంలో ఆ ప్లేస్ను కేటాయిస్తారు. పై ప్రయారిటీ కేటగిరీ వారు ఎవరూ లేకపోతే అప్పుడు మిగతా వారికి కేటాయించాలని తెలియజేశారు. ఇంకా ఈ ట్రాన్స్ఫర్లు అనేవి వారి వారి హెచ్ఓడీలు చేపడతారు కాబట్టి ప్రతి జిల్లాకు ఏ డిజిగ్నేషన్కు ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటారు అనే వివరాలను ఒక టేబుల్ రూపంలో తెలియజేశారు. దీని ప్రకారం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా హార్టికల్చర్ అసిస్టెంట్లకు డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా సెరికల్చర్ అసిస్టెంట్లకు డిస్టిక్ సెరికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఏఎన్ఎం గ్రేడ్ 3 లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీలకు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు, ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఎస్సీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మహిళా పోలీస్ మరియు వార్డు ఉమెన్ సెక్రటరీలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ గారు, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 మరియు గ్రేడ్ 6 వారికి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు, వెటర్నరీ అసిస్టెంట్లకు డిస్టిక్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారు, విలేజ్ సర్వేయర్లకు డిస్టిక్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ గారు, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా వార్డు రెవెన్యూ కార్యదర్శులకు వార్డు రెవెన్యూ సెక్రటరీలకు డిఆర్ఓ గారు అంటే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ గారు, మరియు వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వారు, ఇంకా మిగిలిన వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మరియు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు మున్సిపల్ కమిషనర్లు హెచ్ఓడీలుగా బదిలీలు చేపడతారని తెలియజేశారు. ఇదండి ఈ వీడియో. ఈ బదిలీలపై ప్రభుత్వ ఆదేశాలు జీవో వెలువడాలి మరియు హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ యాక్టివేట్ అవ్వాలి. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.